హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. ఈ సండే మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. మరి అవి ఏంటని చెప్పేసి తెలుసుకోవాలంటే డెఫినెట్ గా ఈ వీడియోని లాస్ట్ ఎండ్ వరకు చూడండి. కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి నిన్ననే యాత్ర 2 ట్రైలర్ రిలీజ్ అయింది. మరి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్ గా అయితే చూసేసేయండి. ఆల్రెడీ ఈ మూవీ ఎవరిదో నేనైతే కొత్త చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి ఈ మూవీ రిలీజ్ అయితే ఫిబ్రవరి 5 రోజున రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ. మరి ఈ మూవీ ముందు రోజునే మన అందరికి ఫేవరెట్ ఇష్టమైన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవ్వబోతుంది. అదే గంగతో రాంబాబు మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఫ్యాన్స్ అందరూ సిద్ధమైపోండి. 5th 7th రోజున గంగతో రాంబాబు మూవీని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి ఫైట్ అయితే చూడబోతున్నాం ఈ రెండు మూవీస్ మధ్యలో. మరి మీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఈ మూవీకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి గంగతో రాంబాబు మూవీని రిలీజ్ చేసిన వెంటనే నెక్స్ట్ 5th 14th రోజు మన అందరి ఫేవరెట్, చాలా మంది ఫేవరెట్ మూవీ అనుకుంటున్నాను, నాకు కూడా వన్ అండ్ ఓన్లీ ఫేవరెట్ మూవీ ఇది కూడా, అదే ఓయి మూవీని మళ్ళీ రిలీజ్ చేయబోతున్నారు 5th 14th రోజు. మరి ఈ మూవీలో సాంగ్స్ అంటే నిజంగా ఎంతమందికి ఇష్టమో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. ఈ మూవీలో సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. చాలా మంది ఈ మూవీని రిలీజ్ ఎప్పటి నుంచి చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ మూవీని మళ్ళీ రిలీజ్ చేయడానికి టైం వచ్చింది కాబట్టి ఫిబ్రవరి 14th రోజున ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మరి చాలా మంది ఆల్రెడీ సిద్ధమైపోయి ఉంటారు ఇప్పటి నుంచి ఈ మూవీకి అయితే వెళ్ళాలని చెప్పేసి. మరి మన సిద్ధార్థ్ గారి ఓల్డెస్ట్ మూవీస్ లో చాలా మూవీస్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. మరి ఈ మూవీలో సాంగ్స్ కూడా చాలా మంది ఫేవరెట్ సాంగ్స్ అయ్యి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. మరి 14th రోజున ఈ మూవీకి వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సాంగ్స్ ని పాడకుండా ఉండలేరు థియేటర్స్ లో. మరి థియేటర్స్ అన్ని మ్యూజిక్ ఆడిషన్స్ లాగా అయితే మార్చేస్తారు డెఫినెట్ గా ఈ సాంగ్స్ అన్ని పాడుతూ థియేటర్ లో. మరి ఈ మూవీకి వెళ్ళాలని చెప్పేసి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి గంగతో రాంబాబు మూవీ, ఓయి మూవీ, ఈ రెండు మూవీస్ లో మీరు ఎంతమంది రెండు మూవీస్ ని చూస్తారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరి ఆ తర్వాత మన అందరం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ అండ్ మారుతి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోతున్న రాజాసాబ్ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలని చెప్పేసి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు అని కొన్ని న్యూస్ లో అయితే వినిపిస్తున్నాయి. మరి ప్రతి ఒక్కరు అయితే అనుకున్నారు ఈ మూవీని ఈ ఇయర్ డెఫినెట్ గా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి. ఎందుకంటే ఇయర్ లో 2 మూవీస్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రభాస్ గారు మనందరికి ప్రామిస్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఎందుకు అంత లాంగ్ తీసుకువెళ్లారో నాకు కూడా అర్థం కావట్లేదు. మరి ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారా లేదంటే డిసెంబర్ లాస్ట్ మంత్ వరకు అయితే రిలీజ్ చేస్తారా అని చెప్పేసి మనం అయితే కొద్దిగా వెయిట్ చేసి అయితే చూడాలి. మరి సంక్రాంతికి రిలీజ్ అంటే మూవీ టీం మంచి ప్లాన్ వేస్తున్నారు కానీ మరి మూవీ అవుట్పుట్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం కొద్దిగా వెయిట్ చేయాలి. మరి వింటేజ్ డార్లింగ్ ని చూపిస్తారా లేదా, మరి మూవీని చెడగొడతారా అని చెప్పేసి నాకు కొద్దిగా భయం ఉంది. కానీ అలా అయితే జరగదని చెప్పేసి కోరుకుందాం. మరి డైరెక్టర్ మారుతి గారు మా ఫ్యాన్స్ అందరం కోరుకునేది ఒకటే, మా వింటేజ్ డార్లింగ్ ని మేము అనుకున్నట్టు మీరు స్క్రీన్ పైన చూపించగలిగితే కనుక ఇక మిగతాది అంతా మేము ఇలా కూడా చూసుకుంటాం కాబట్టి మీరు చేయాల్సింది అందులో మా డార్లింగ్ ని మేము అనుకున్నట్టు స్క్రీన్ పైన మేము చూడగలిగితే చాలు. మిగతాది మొత్తం మా ఫ్యాన్స్ అందరూ ఎలాగో చూసుకుంటారు కాబట్టి ఐ హోప్ నేనైతే బెస్ట్ ఇస్తాడనే కోరుకుంటున్నాను. మరి చాలా మంది రాజాసాబ్ పోస్టర్ లో తమనన్న పేరు చూడగానే సగం మంది గుండెలు ఆగిపోయినాయి. నిజం చెప్పాలంటే మరి రాధేశ్యామ్ మూవీలో తమన్ బీజిఎం చూసుకున్నట్టయితే మూవీని చాలా వరకు కాపాడడానికి అయితే ప్రయత్నించింది. చాలా ఫ్రెష్ బీజిఎం విన్న ఫీల్ కూడా వస్తుంది నాకైతే. మరి తమన్ అన్నకి ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం. మళ్ళీ తన ఫేవరెట్ హీరో అని కూడా చెప్పేసి మాట్లాడుకోవాలి. మరి తన ఫేవరెట్ హీరో కన్నా తన మ్యూజిక్ ని బీజిఎం ని బెస్ట్ ఇస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఖచ్చితంగానే తమన్ అన్న మ్యూజిక్ బీజిఎం బానే ఉంటాయి కానీ కొద్దిగా కాపీ కొడతాడు. మరి చూద్దాం తన ఫేవరెట్ హీరో కన్నా సాంగ్స్ బీజిఎం బెస్ట్ ఇస్తాడా ఈ మూవీకి లేదా అని చెప్పేసి, లేదా మళ్ళీ ఈ మూవీకి కూడా సాంగ్స్ బీజిఎం కూడా కాపీ పేస్ట్ జరుగుతాయని చెప్పేసి జస్ట్ వెయిట్ అండ్ సీ. మరి అలా జరగద్దని చెప్పేసి కోరుకుందాం మనందరం. మరి ఒకవేళ ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తే కనుక మరి మనం ఈ ఇయర్ లో చూసే ఒకే ఒక మూవీ ప్రభాస్ గారిది కల్కి 2898 ఏడి మూవీని అయితే డెఫినెట్ గా చూస్తాం మే 9th రోజున. మరి చాలా రోజుల నుంచి న్యూస్ అయితే బాగా వినిపిస్తుంది ఎన్టీఆర్ కూడా కల్కి మూవీలో ఉండబోతున్నాడు అని చెప్పేసి. మళ్ళీ ఎన్టీఆర్ గారి రోల్ ఏంటంటే తన రోల్ పరశురాముడి రోల్ అంట. అసలు ఏంటి భయ్యా మీరు అందరు నాగశ్విన్ అనుకుంటున్నారా ఏంటి? ఆల్రెడీ మన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని ఒకవేళ మూవీలో ఉంటే నాగశ్విన్ అన్న ఫిక్స్ చేశాడో లేదో తెలియదు కానీ మీరు ఆల్రెడీ క్యారెక్టర్ ని కూడా అయితే ఫిక్స్ చేస్తున్నారు. మరి కొంపదీసి మూవీని మీరే తీస్తున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు మూవీ స్టోరీ ఏంటో చాలా మందికి ఇంకా ఇంతవరకు కూడా క్లారిటీ కూడా లేదు ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. మరి ప్రతి ఒక్కరికి కల్కి మూవీ గురించి తెలిసింది ఒకే ఒక విషయం, ఈ మూవీని సైన్స్ ఫిక్షన్ గా తీయబోతున్నారు అని చెప్పేసి. మరి ఆ సైన్స్ ఫిక్షన్ లో కూడా కొంతమంది మాట్లాడే మాటలు ఏంటంటే ఈ మూవీని మహాభారతం నుంచి తీసుకున్నారు. మరి ఈ మూవీలో కల్కి ఉన్నాడు కాబట్టి హనుమంతుల వారు ఈ మూవీలో రాబోతున్నారు. ఆ తర్వాత రాజమౌళి ఉండబోతున్నారు, నాని గారు ఉండబోతున్నారు, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ నేమ్ చెప్పి విజయ్ దేవరకొండ, మరి రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరి పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కానీ అసలు ఈ కల్కి మూవీలో ఎవరు ఉండబోతున్నారు అని చెప్పేసి నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఎవరికి ఇంత అంటే ఇంత క్లారిటీ కూడా లేదు. అలాగే ఎన్టీఆర్ గారు ఈ కల్కి మూవీలో ఉన్నారా అంటే అసలు ఎన్టీఆర్ గారు కూడా ఈ కల్కి మూవీలో లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ న్యూస్లు మీరు నమ్మడం అయితే ఆపేయండి. ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్ప అవన్నీ నిజాలే అయితే కావు. మరి కల్కి మూవీ కాస్ట్ గురించి నేనే తొందరలో ఒక వీడియో చేస్తాను, కొద్దిగా మీరైతే వెయిట్ చేయండి. వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారని చెప్పేసి నేనే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరైతే ఎవరెవరో చెప్పే న్యూస్లు ముందుగానే నమ్మి ఆ తర్వాత వాళ్ళందరూ ఆ మూవీలో లేకపోతే డెఫినెట్ గా మీరు
మీరైతే ఫీల్ అయిపోతారు. మీరు అనుకున్నది ఊహించింది అక్కడైతే అసలు ఉండదు. ఇదే విషయం నేను చాలా సార్లు అయితే చెప్పుకుంటూ వచ్చాను, మళ్ళీ చెప్తున్నాను మీ అందరి కోసం. మీరు అందరూ ఎవరెవరో చెప్పే మాటల్ని ఫస్ట్ వినడం ఆపేయండి, ఆ తర్వాత ఏంటో మీకే తెలుస్తాయి అన్ని. కొద్దిగా అయితే మీరైతే వెయిట్ చేయండి. మరి మీకైతే అన్ని విషయాల పైన క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.